ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృప చొప్పున మేమందరం బాగున్నాం. మీరు కూడా దేవుని కృప వలన బాగుండాలని, మీ కుటుంబాలన్నీ దేవుని దక్షిణ హస్తాల కింద భద్రపరిచి ఆయన దీవెనలతో నిండాలని మా ప్రార్థన. ఏమాత్రం సమయం వ్యర్థం చేయకోకుండా దేవుని మాటల్ని ధ్యానించుకున్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు మీకు నేను చెప్తూ వస్తున్నాను, ధనం పోయినా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కుటుంబం కోల్పోయినా తిరిగి ఏ రోజు రీతిగా కట్టబడచ్చు. కానీ అతి శ్రేష్టమైంది సమయం అండి. సమయాన్ని కోల్పోతే తిరిగి దాన్ని మనము సంపాదించుకోలేమండి. ఇంతవరకు వ్యర్థంగా పోగొట్టుకుంటూ వస్తున్నారేమో కాలక్షేపం చేస్తూ. దేవుడు దినములను సంకుచితం చేస్తున్నాడంటే కుదించబడి ఉన్నాయి దినాలు. మొన్నటికి మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. ఎంత వేగవంతంగా దినాలు గడిచిపోతున్నాయి చూడండి. త్వరితంగా గతించిపోయిన దాన్ని ఎప్పుడూ తెచ్చుకోలేమండి. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె మనం దేవుని సన్నిధానంలో నడుచుకున్నట్లయితేనా మన కుటుంబాలను దేవుడు మెండుగా ఆశీర్వదించేవాడు. నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా, విశ్వాసిగా దీవించబడాలి అంటే ఎలా ఉండాలి? విశ్వాసిగా దీవించబడాలి అంటే ఎలా ఉండాలి? మేము ఆల్రెడీ విశ్వాసులుగానే ఉన్నాము, దీవించబడుతూనే ఉన్నాము మా ప్రార్థనల ద్వారా అనుకుంటున్నారా? ఇంకా కొన్ని ఏమన్నా లోపాలు ఉంటే వాక్యం ద్వారా సరి చేసుకుంటే ఇంకా మెండైన పరిపూర్ణమైన విశ్వాసులుగా మీరు నిలబడతారు. ఆ నిలబడడం ద్వారా ఎక్కువ మేలుతో, హెచ్చైన దీవెనలతో మనము దీవించబడే వారము. మూల వాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము లేవియా కాండము 21వ అధ్యాయము, లేవియా కాండము 21వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న దేవుని మాటలను ఒకసారి చదువుకున్నామండి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలను. ఇక్కడ చూసినట్లయితేనా, యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనెను, మీలో ఎవడునో తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. వాటి గురించి అంటే యాజక ధర్మంలో చేయవలసిన నియమాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వాటిని గురించి మాట్లాడుతూ, అయ్యా మీరు ప్రతిష్ఠించబడిన వారు అని అక్కడ 6వ వచనంలో ఉంది. ప్రతిష్ఠించబడిన వారు అంటే అర్థము ప్రత్యేకించబడిన వారు, స్పెషల్ పర్సన్స్ అంటారు కదండి, ఇంపార్టెంట్ పర్సన్ అంటారు కదండి. అలాగే ప్రతిష్ఠితులు అనగా ప్రత్యేకించబడిన వారు. అలాంటి వారు ప్రత్యేకంగానే ఉండాలి. వారికి చెప్పిన పనులు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. అవి కొంచెం గౌరవ సూచకంగా ఉంటాయని తెలియచేస్తుంది. అలాంటి వాళ్ళు విశ్వాసిగా దీవించబడాలి అంటే మనము ప్రత్యేకించబడిన వారమే ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించబడిన వారము మనం ఎలా ఉండాలి? అంత లోకానుసారంగా మనం ఉండకూడదండి. అంటే పూర్తిగా అర్థం కావాలంటే, మనము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఒకప్పుడు అన్యులుగానే ఉన్నాం. క్రీస్తును ఎరగక ముందు, దేవుడు అంటే తెలియక ముందు, దేవుని ప్రేమ అంటే ఏమో తెలియక ముందు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అలాంటి మనము
దేవుడు మనల్ని దర్శించినాడు, ఆయన మనల్ని ప్రేమించినాడు, మనము కూడా ఆయన ప్రేమించినాము. ఆ ప్రేమకు సూచనగా మన పాప రోత జీవితాన్నంతటినీ విడిచిపెట్టేశాం, భూస్థాపితం చేశాం. క్రీస్తులో నూతనంగా జన్మించబడ్డాం, బాప్తిసం ద్వారా, రక్షించబడడం ద్వారా. అలా రక్షించబడిన నీవు క్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నేను బాప్తిసం తీసుకున్నా, రక్షణ పొందుకున్నా, దేవుని నామాన్ని ఎరిగి ఉన్నా, దేవుని ప్రేమను రుచి చూసి ఉన్నాను అని తిరిగి నువ్వు పాత దాంట్లోనికి వెళ్ళకూడదు. అప్పుడు చూసే నలుగురు ఏమంటారు, మొదట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ఏం స్పెషల్ ఉంది అంటారా లేదా? దేవుని కోసం ప్రత్యేకంగా నిలవబడినట్లయితేనా, ఇదిగో తన పాత స్వభావాన్ని వదిలేసిందండి. ఏందా పాత స్వభావము? సోమరితనంగా ఉన్నావేమో, నిద్రకు బానిసై ఉన్నావేమో, దాన్ని జయించలేకుండా ఉండావేమో. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, స్త్రీగా ఉండాలి, యవన బిడ్డగా ఉండాలి అంటే వీటినన్నింటినీ జయించి ఇదిగో క్రీస్తు కొరకు ప్రత్యేకంగా అప్పుడు తల్లిదండ్రులైనా, బంధువులైనా, తోబుట్టు వాళ్ళైనా ఏముంటారు, ప్రత్యేకంగా ఉంది. ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. అది ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి లేఖనాలు ధ్యానం చేద్దామండి. మనం ప్రత్యేకమైన వ్యక్తులంగా ఉంటాము, ప్రతిష్ఠించబడిన వారము ఎలా ఉండాలో లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ లేఖనాల సారంగా మనము బ్రతికినట్లయితేనా, నడుచుకున్నట్లయితేనా అందరూ వీరు నిజమైన క్రీస్తు బిడ్డలు, వీళ్ళకి మనం సరితూగము అనే మాట వస్తుందండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చాలా స్పష్టంగా ఆ మాటలు రాయబడి ఉన్నాయండి. 6వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదవమండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు సెలవిస్తున్నాడు. చాలండి. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివే ఉంటే మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలని. ఏదంట? దేవుని బిడ్డలు దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి. అలా కాదు మేము ఇలా సహవాసం చేస్తామంటే పౌలు గారు కొరింథీ సంఘానితో చెప్తున్నారు 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వాళ్ళతో స్నేహం చేయనవసరం లేదండి. అవిశ్వాసులతో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, దేవుని బిడ్డలకు దయ్యం బిడ్డలతో ఏమి సాంగత్యము, విశ్వాసి అవిశ్వాసితో ఏమి పొత్తు. ఎందుకండి విశ్వాసులైన మీరు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు అవిశ్వాసులతో స్నేహం చేయాలి, అవిశ్వాసులతో సహవాసం చేయాలి అని ఎందుకు కోరుకుంటున్నారు? మీరు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారే ఉన్న జనులుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు దేవునితో సహవాసం చేయాలి. కానీ దేవుని వ్యతిరేకంగా ఉన్న అన్యులతో మీకేం సహవాసం అండి? ఒకప్పుడు ఒక నాడు ఉంది, ఒక 6 నెలలు వీరితో సహవాసం చేస్తే వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారని. 6 నెలలు కాదు, 3 నెలలు కాదండి, 21 రోజు, 21 days మాత్రమే ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేసినామంటే మన బుద్ధులు వాళ్ళకు రావు, కానీ వాళ్ళ బుద్ధులు మనకు వచ్చేస్తాయండి.
ఒక క్రైస్తవ బిడ్డ ఒక హిందువుతో స్నేహం చేసిందంటే వాళ్ళవి వచ్చేస్తాయి, వాళ్ళ పద ఉచ్చారణ అంతా వచ్చేస్తాయి. మా రెండవ పాప అనంతపురంలో బీపీటీ కాలేజ్లో జాయిన్ అయిందండి ఫిజియోథెరపీకి. నెల కూడా కాలేదు. వాళ్ళ క్లాస్లో ఆ రూమ్లో హాస్టల్లో ఆల్మోస్ట్ ఆల్ ముస్లిమ్సే. నేను తక్కువ చేసి మాట్లాడలేదు, గర్ల్సే, అంత ముస్లిం గర్ల్సే. ఒకరోజు ఒక ఫోటో పెట్టిందండి నాకు ఫోన్లో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పెడుతూ మా పాప ఎలా తయారైంది తెలుసా, ముస్లిమ్స్ వాళ్ళు వీటి వరకు పరదా కట్టుకుంటారు కదండి, అలా అంతా చుట్టేసుకొని ఇట్లా వచ్చేసింది, ఫోటో పెట్టింది. నేను అనుకున్నాను మన బుద్ధులు వాళ్ళకి రానియలేదు కానీ వాళ్ళ బుద్ధులు అంటించుకుంటాంది. వెంటనే నెల కూడా కాలేదు చేరి, గర్ల్స్ సహవాసం ఉండాలి, ఒక రూమ్ లో ఉన్నాం కాబట్టి, క్లాస్మేట్స్ కాబట్టి మాట్లాడాలి, తప్పులేదు. వాళ్ళ పద్ధతులు మనం అవలంబించుకుంటే నువ్వు దేవునికి ఇచ్చిన విలువ ఏమిటి? ఇంటికి వచ్చినాక చెప్పినానండి, ఎక్కడన్నా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మన ప్రవర్తనను చూసి వాళ్ళకు వణుకు పుట్టాలి. దైవజనులు గారు అదే చెప్తారు, మొన్నటి కాల సందేశంలో చెప్పాడు, మా బిడ్డను కొట్టినానని. దేనికి? దేవునికి మనము ప్రతిష్ఠించబడిన వారము, ప్రత్యేకించబడిన వారమై ఉన్నాం కాబట్టి మన సహవాసమైన, మన స్నేహమైన, మన తోటి మనము ఎవరితో గడిపాలన్నా అది దేవునితో గడపాలి, దేవుని బిడ్డలతో గడపాలి. ఇప్పుడు నీకు అక్కడ దేవుని బిడ్డలు లేరు, అన్నిలే ఉన్నారు, కానీ నువ్వు సంథింగ్ స్పెషల్ గా ఉండాలంటే నీవు వారి ఎదుట నీ దేవుణ్ణి ఘనపరచాలా. ఘనపరుస్తున్నామా? లేదండి, వాళ్ళయే పూసుకుంటాం. ఇంకా కొంతమంది అంటారు బిడ్డలు, మా కాలేజీలో మా ఫ్రెండ్స్ కొన్ని తినుబండారాలు తెచ్చుకుంటారంటే స్నాక్స్. ఫస్ట్ తొలిత ఇచ్చినప్పుడు కొంచెం సంకుచితం పడ్డాము, ఏమి అంటే అవి విగ్రహాల కాడ పెట్టినేటివి కదా అని. అమ్మ విగ్రహాల కాడ పెట్టినేటివి తినద్దండి అని. తొలిత బాప్తిసం తీసుకున్నప్పుడు బాగా మేము ముట్టం చేయము. దినాలు గడిచే కొద్దీ, అంటే సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ గడిచే కొద్దీ నిష్టగా బాగున్నారు. సెకండ్ ఇయర్లోకి వచ్చేలాగా ఏమవుతుందంటే ప్రార్థన చేసుకొని లొటక్కన వేసుకొని తిన్నాం. ఎక్కడ? నువ్వు దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నావంటే ప్రత్యేకతగానే ఉండాలి. అదే పౌలు గారు అంటున్నారు, విశ్వాసి అవిశ్వాసితో ఏమి పొత్తండి, హాయనల బాయనల అంతే, అంతకు మించి ఎక్కువగా వాళ్ళతో సాగిపోకూడదు. అదే కదా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. కదా, దుష్టుల ఆలోచనలు, అన్ని యొక్క ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయండి. వాళ్ళ తలంపులు, ఆలోచనలు, వాళ్ళ దేవులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు. కానీ మన కోసం ప్రాణం పెట్టి లేచిన ప్రభువు వారికి మనము ఎక్కువ స్థానం ఇవ్వాలి. వాళ్ళతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో స్నేహం చేయడం ద్వారా మన స్థితి తగ్గుతూ వస్తుంది, కానీ హెచ్చింపబడదండి. అదే మనము ఎక్కువగా దేవునికి ఒక శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చి ఆయనను ఘనపరుస్తూ ఉన్నట్లయితేనా మన స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పుడు తుదకు మహాభివృద్ధి అవుతుందని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా అన్యజనుల మధ్య నీ నామాన్ని నేను ఘనపరుస్తున్నాను తండ్రి అని అలనాడు దానియేలు గారు అన్యుల రాజుల ఎదుట షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని పక్షాన నిలవబడి తమ కార్యాన్ని ఎలా జరిగించుకున్నారో, నీ దేవుడే మా దేవుడు, ఆ దేవుణ్ణే మేము స్తుతిస్తాము, కొనియాడుతాము, పూజిస్తామని నెబుకద్నెజర్ రాజు అన్నప్పుడు, నువ్వు క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి.
అన్యులతో సహవాసం మనకు అవసరం లేదండి. మన సహవాసం ఎవరితో ఉండాలంట? దేవుని బిడ్డలతోనే ఉండాలంట. రెండవదిగా చూసినట్లయితేనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటిగా మన సహవాసం దేవుని బిడ్డలతోనే ఉండాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న దేవుని మాటను ఒకసారి చూడండి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మొదటిగా మనం చూసినట్లయితేనా దేవుని పిల్లలు దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలని చెప్పినారు. రెండవదిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రత్యేకించబడిన వాళ్ళు మొదటిగా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా దేవునితోనే సహవాసం కలిగి ఉండాలంట. దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తులను కొంతమంది మనం గమనించినట్లయితేనా అబ్రహాము గారు ఉన్నారండి. పిలిచిన పిలుపుకు లోబడి దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి వెళ్తూ దేవుని గణపరుస్తూ దేవునితోనే మాట్లాడుతూ ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ వచ్చినాడు. దేవునితోనే సహవాసం అబ్రహాం గారికి ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అబ్రహాం, ఇదిగో నేను చెప్పిన చోటుకి వెళ్ళు అన్నప్పుడు ఆ చోటుకి ఎట్లా వెళ్ళాలి ప్రభువా, ఎంత దూరం ప్రభువా, ఏది చెప్పలేదండి. వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను ఆ ప్రాంతంలో అంటే వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి వెళ్ళినాడు. దేవునితోనే సహవాసం చేస్తున్నాడు. మహారాజుగా అన్యుల దేశంలో మహారాజుగా బ్రతికినాడండి దావీదు గారు. మనం దేవునితో సహవాసం చేయాలి. కొంతకాలం నీకు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తావు. కొంత శ్రమ వచ్చిందా, దుఃఖం వచ్చిందా, బాధ వచ్చిందా, నష్టం వచ్చిందా, దేవుణ్ణి విస్మరించేస్తావు, మర్చిపోతావు. ఎందుకు? నా బాధకు, నా దుఃఖానికి, నా నష్టానికి కారణం దేవుడే, మనం కాదు. నీ ఆలోచనలు కాదు, నీ ప్రవర్తన కాదు, నీ కుటుంబానికి నష్టం కలగడానికి నువ్వు కాదు బాధ్యత, దేవుడే అని టంగని ఒక మొటికాయ వేస్తాం దేవుని మీద. కానీ దేవునితో సహవాసం చేయడం ద్వారా అది కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా కానీ ఆయనే ముందుండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అలా మనం చూస్తూ వచ్చినట్లయితే నా అబ్రహాం గారు దేవునితో గడుపుతూ వచ్చినాడు, దీవించబడ్డాడు సహవాసం చేస్తూ. సంసోను గారు కొంతకాలం దేవునితోనే సహవాసం చేసినాడు. తిరిగి లోకంలోకి తన సహవాసం అన్యుల వైపుకు, వేషల వైపుకు తిరిగినాడు. తన బలాన్ని కోల్పోయినాడు, దేవుణ్ణి దూరం పెట్టేసుకున్నాడు, దేవుడిచ్చే శక్తిని కోల్పోయినాడు, అంధుడయి దీనమైన స్థితిలో చనిపోయినాడని. దేవునితో సహవాసం చేయడం ద్వారా యోబు గ్రంథంలో చాలా చక్కటి మాట సెలవిస్తుంది కదండి. 28వ అధ్యాయం 28వ వచనంలో ఆయనతో సహవాసం చేయడం ద్వారా నెమ్మది కలుగుతుంది. ఆయనతో అంటే దేవునితో సహవాసం చేయడం ద్వారా మన ప్రాణానికైనా, మన శరీరానికైనా, మన ఆత్మకైనా నెమ్మది. నీకు ఇబ్బంది కలిగిందా, బాధలో ఉన్నావా, రా దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క లేఖనాలను ధ్యానించు, మనసార కన్నీటితో దేవుని ఆరాధించు, ప్రార్థించు, మొరపెట్టు. ఎంత నెమ్మది ఇస్తాడండి. భయాందోళనమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడితే ఆయన మొర ఆలకించేవాడుగా ఉన్నాడని. పుట్టెడు దుఃఖంతో వచ్చిందండి హన్న. తన సహోదరి పెనిన్న రవరవరవరవరని పొడుస్తూనే ఉంటుంది మాటల ద్వారా. ఆ మాటలు భరించలేక తన పుట్టింటికి పారిపోలేదండి హన్న. ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని సన్నిధానానికి వచ్చింది. తన బాధనంతా వెళ్ళగొక్కుంది. దేవా సహాయం చేయనాయన అని జవాబు పొందుకొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయిందండి. దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉందండి. ఆయన సన్నిధానం, ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనకు నెమ్మది.
మేలు కలుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదటిగా దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, రెండవదిగా దేవునితోనే సహవాసం చేయాలి, మూడవదిగా చూసినట్లయితే నా చివరిగా లూకా సువార్త 22వ అధ్యాయము ప్రత్యేకించబడిన వారమైన మనము ఎలా ఉండాలి అంటే లూకా సువార్త 22వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న దేవుని మాటను ఒకసారి చదువుదామండి. 22-26. మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. చాలండి. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలంటే మొదటిగా దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, రెండవదిగా దేవునితోనే సహవాసం చేయాలి, మూడవదిగా మనల్ని తగ్గించుకోవాలి. ప్రతిష్ఠించబడిన వారు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలండి. క్రీస్తు బిడ్డ ఆ తగ్గింపు ఒకరు చెప్తే రాదండి, క్రీస్తుని పోలి మనం నడుచుకుంటే వస్తుంది. ఎలా అంటారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ సర్వోన్నతమైన స్థలాన్ని దేవుడు విడిచిపెట్టి, దేవుని కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టి, ఆ ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి, వేల దేవదూతల స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుడు ఆ ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చినాడు. ఎంతగా తగ్గించుకున్నాడని, రిక్తునిగా వచ్చినాడని, ఏమీ లేని వానిగా వచ్చి ఇదిగో నేను పడే బాధల కంటే రెట్టింపైన బాధలు పడుతూ, అవమానాన్ని సహిస్తూ, పిడిబుద్ధులు భరిస్తూ, ఎన్నో భయంకరమైన దెబ్బలు కొరడాలతో తన శరీరాన్ని చీల్చబడి, శరీరం అంతా రక్తపు ముద్దగా ఉన్నబడి, సొగసైనను స్వరూపమైనను లేకోకుండా నీకోసం నా కోసం దేవుడు అన్ని బాధలు, అన్ని హింసలు, అన్ని అవమానకరమైన మాటలు భరించినాడంటే ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆ తగ్గింపుకు గల కారణం నేను నశించిపోకూడదు అని ప్రేమగా మన కోసం ఈ లోకానికి వచ్చిన. తగ్గింపు అంటే యేసు ప్రభువు వారేనండి. ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. మనము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని బిడ్డలతోనే సహవాసం చేస్తున్నాం, దేవునితోనే సహవాసం చేస్తున్నాము అని గర్వంగా హెచ్చించినట్లయితే గర్వించిన వాళ్ళందరూ గడ్డి మేస్తూ వచ్చినారండి, కిందికి అంచబడ్డూ వచ్చినారు. ఎప్పుడైతే దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు హెచ్చించేవాడు. కానీ అదే లూకా సువార్తలో మనం 18వ అధ్యాయంలో చూసినట్లయితే 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. ఒకరు హెచ్చింపుతో ప్రార్థన చేస్తున్నారు, మరొకరు తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యులు, సుంకరు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు? తగ్గింపుతో, దీన మనసుతో కలిగి ప్రార్థన చేసినారే వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా, ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మొదటిగా దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, రెండవదిగా దేవునితోనే సహవాసం చేయాలి, మూడవదిగా మనల్ని మనము తగ్గించుకున్నట్లయితే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేవాడు అన్నాడు. ప్రార్థన చేసుకుని తలలు వంచినట్లయితే మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, నీ ఘనమైన నామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఈ లోకంలో మేము ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా ఉండాలంటే తండ్రి
ఈ లోక మాలిన్యం ఏమీ కూడా మాకు అంటుకోకుండా తండ్రి, లోకానుసారమైన ఆచారాలు మేము పాటించుకోకుండా తండ్రి, అవిశ్వాసులతో మేము జోడి కట్టుకోకుండా దేవా, ఇదిగో విశ్వాస తండ్రి అయిన దేవా, మీతో సహవాసం చేస్తూ, మీ బిడ్డలతో సహవాసం చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి, మీ సన్నిధానంలో హెచ్చించబడే స్థితిలోనికి తెచ్చుకుంటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే మీ మాటలు వింటున్నారో తండ్రి, ఏ ఒక్కరు విడిచిపెట్టక తండ్రి, వారి హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. నేను ఇంతవరకు దేవుని బిడ్డలుగా జీవిస్తూ అన్యులతో సహవాసం చేస్తూ అన్ని స్వభావాలు కలిగి ఉన్నారేమో తండ్రి, దయతో వారిని క్షమించండి నాన్న. తండ్రి, క్రీస్తుని తోలి నడుచుకున్నట్టుకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, బలహీనని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి. నేను రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండి. నేను ప్రతి ఒక్కరిని మీ హస్తాల కింద భద్రపరిచి కాపాడి పోషించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.